తిరుమల పవిత్రతపై హిందూ ధర్మం మీద వైసీపీకి ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏ పార్టీ చిత్తశుద్ధి ఉందో అసెంబ్లీ వేదికగా బయటపెట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 2019 నుంచి 2024 మధ్య వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి సీఎం జగన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలికి చైర్మన్లుగా ఇద్దరిని నియమించారు. వీరిలో జగన్ బాబాయ్ వైసీపీ సుబ్బారెడ్డి ఒకరైతే జగన్ సన్నిహితుడు భూమన కరుణాకర్ రెడ్డి ఇంకొకరు. వైవి సుబ్బారెడ్డి భార్య ఎప్పుడూ బైబిల్ పట్టుకునే కనిపిస్తారు. ఆమె బైబిల్ని పట్టుకుని జగన్ విజయమ్మ పక్కన నిల్చున్న ఫోటోలు అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ప్రజలందరికీ చూపించారు. టీటీడీకి చైర్మన్గా పనిచేసిన మరో వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి కుమార్తెకు మెదక్ చర్చిలో క్రిస్టియన్ పద్ధతిలో వివాహం చేశారు. బైబిల్ పట్టుకోవడం, క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. కానీ 100 కోట్ల హిందువుల ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి క్రైస్తవులను చైర్మన్లుగా నియమించడం ముమ్మాటికి తప్పే. ఈ విషయాన్ని శాసనసభ ద్వారా ప్రజల ముందు ఉంచారు సీఎం చంద్రబాబు. 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే తిరుమలలో క్రైస్తవ మత ప్రచారం ప్రారంభించారు. అలిపిరి నుంచి కొండ మీదకు వెళ్లే ఆర్టీసీ బస్సుల టికెట్ల వెనక వైపు క్రిస్టియన్ల జెరూసలేం యాత్ర నుంచి ప్రకటనలు ముద్రించారు. ఆర్టీసీ ప్రభుత్వ సంస్థ అయినా వ్యాపార ప్రకటనలు ఇవ్వడంలో తప్పులేదు. రాష్ట్రంలో ఏ డిపో బస్సుల్లో అయినా ఏ ప్రాంతానికి వెళ్లే టికెట్ల మీద అయినా జెరూసలేం యాత్రకు సంబంధించిన ప్రకటనలు ఇచ్చినా తప్పు కాదు. కానీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే శ్రీవారి భక్తులు మాత్రమే ఎక్కే తిరుమల కొండ మీదకు వెళ్లే బస్సు టికెట్ల మీద క్రైస్తవ మత ప్రచారం చేయడం 100% తప్పే కదా. కేవలం తప్పు మాత్రమే కాదు, ఇది హిందూ ధర్మంపై డైరెక్ట్ అటాక్. ఏడుకొండల వెంకటరమణుడిపై దండయాత్ర, తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్లుగా అన్యమతస్థులను నియమించడం జగన్ రెడ్డి మత ద్వేషానికి, మత దురహంకారానికి, పెత్తందారీ పోకడలకు నిదర్శనం కదా. నెయ్యి కల్తీ గురించి జగన్ రెడ్డి ఎంత అడ్డగోలుగా అబద్ధాలు చెబుతున్నారో టీటీడీ మాజీ చైర్మన్ల వ్యాఖ్యలతోనే తెలిసేలా చేశారు. అసలు కల్తీయే జరగలేదని జగన్ వాదిస్తుండగా లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడిన విషయం నిజమేనని, సిట్ ఛార్జ్ షీట్లో తిరుమలకు సరఫరా చేసిందని, అసలు నెయ్యే కాదని వైసీపీ హయాంలో టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో చెప్పిన మాటలు తెలుగు ప్రజలందరికీ వినిపించారు. ఎన్ని అబద్ధాలు చెప్పినా నిజాన్ని దాచలేరు, చరిత్రను చెరిపేయలేరని, నెయ్యి కల్తీపై మహాపాపం చేసిన వాళ్లకు, వారికి సంబంధించిన వాళ్లకు, సమర్థించే వాళ్లకు కఠిన శిక్షలు వేస్తామని స్పష్టం చేశారు చంద్రబాబు.